Hello friends, welcome back my YouTube channel once again. Today video is going to be about my indicators. ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను అంటే నా ఇండికేటర్స్ గురించి చెప్పబోతున్నాను. ఇండికేటర్ యూస్ చేసి మనం ఎలా ట్రేడ్స్ తీసుకోవాలి అండ్ ఇండికేటర్ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి, దాంతో పాటు రిస్క్ షో. సో నేను ఇండికేటర్స్ ఏ టైం ఫ్రేమ్ లో యూస్ చేస్తాను అనేది క్లియర్ గా చెప్తాను. సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ది వీడియో. చాలా మంది ఏం చేస్తారంటే స్టార్టింగ్ లో ఇండికేటర్స్ మీద నమ్ముకుంటారు. టు బి ఫ్రాంక్, నేను కూడా ఇండికేటర్స్ ని నమ్ముకున్నాను. ఆల్మోస్ట్ 8 to 10 ఇండికేటర్స్ యూస్ చేసేటోండి అంటే 10, కొంతమంది అయితే 15 కూడా యూస్ చేస్తారు. సో ఎంత మెస్సీగా కనిపిస్తే చార్ట్ అంతా లాస్ అయిపోతారు మీరు మార్కెట్ నుంచి. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్ట్ ని ఎంత నీట్ ఉంచుకునంటే అంత నీట్ ఉంచుకోవడానికి ట్రై చేయాలి. 3 or 4 ఇండికేటర్స్ ఆర్ ఇనఫ్ టు ట్రేడ్ ద మార్కెట్ ఆర్ టు టేక్ ద ప్రాఫిట్ ఫ్రమ్ ద మార్కెట్. సో నేను పర్సనల్ గా యూస్ చేసేది ఓన్లీ 3 ఇండికేటర్స్. ఫస్ట్ వచ్చేసి VWAP, సెకండ్ 3 EMA అండ్ థర్డ్ వచ్చేసి వాల్యూమ్ ఇండికేటర్. సో ఈ 3 బట్టి నేను ట్రేడ్స్ చేస్తాను. అవి ఎలా చేస్తాను, వాటిని మీరు ఎలా యూజ్ చేసి మీరు ట్రేడ్ చేయొచ్చు అనేది చూపిస్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ విషయం మీకు ఒకటి చెప్పాలి. ట్రేడింగ్ చేయడానికి ముందు మనకి కొన్ని బేసిక్స్ తెలుసుకోవాలి. వి షుడ్ నో అబౌట్ 3 థింగ్స్, దట్ ఈస్ హైయర్ హై, హైయర్ లో అండ్ లోవర్ లో, లోవర్ హై అండ్ కన్సల్టేషన్. ఈ 3 మీరు క్లియర్ గా అర్థం చేసుకుంటారు. ఒకవేళ మీకు అది తెలియకపోతే ఇప్పుడు మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ వ్యూ లోకి వెళ్ళాలి. ఒకవేళ మీకు ట్రేడింగ్ వ్యూ ఉంటే తెలియకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి. ట్రేడింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ యాప్ to analyze the market from the online system. So go to the Google and type trading. You click on the first link. మీరు ఇక్కడ ఏ పేర్ అని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను GBP USD యూజ్ చేస్తాను. సో చార్ట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. నేను చెప్పాను కదా, ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే 3 బేసిక్ పాయింట్స్ తెలుసుకోవాలి. అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ అండ్ కన్సాలిడేషన్. ఒకవేళ మీకు అప్ ట్రెండ్ ఉంది అనుకోండి, అదేం చేస్తుందంటే హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో చేసుకుంటూ వెళ్తుంది. ఇలా ఉంటే మనం అప్ ట్రెండ్ గా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా క్లియర్ గా తెలియాలంటే ఇది హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో. ఇలా మార్కెట్ హైయర్ హై, హైయర్ లో చేసుకుంటూ పోతుంది. మీన్స్ మార్కెట్ ఇలా ఉంటే అది అప్ ట్రెండ్ అనేది క్లియర్ గా మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు డౌన్ ట్రెండ్, అదే డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు కూడా డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది కింది. ఇలానే లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై చేసుకుంటూ పోతుంది. సో డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు ఇలా కనిపిస్తుంది మార్కెట్. నెక్స్ట్ వచ్చేసి కన్సాలిడేషన్. ఈ సిచ్యువేషన్ లో మనం అసలు ట్రేడ్స్ తీసుకోకూడదు. ఎందుకంటే ఈ కన్సాలిడేషన్ లో ఈ ప్రైస్ అనేది విత్ ఇన్ దిస్ ఏరియాలోనే ఉంటది. లిక్విడేషన్ ఇక్కడ లిక్విడేషన్ తీసుకుంటుంది, మళ్ళా ఇక్కడ లిక్విడేషన్ క్రియేట్ చేస్తుంది, మళ్ళా అక్కడ నుంచి లిక్విడేషన్ పని చేయడానికి వస్తుంది. సో మొత్తం డే మొత్తం ఈ సిచ్యువేషన్ లో ఈ ఇండికేటర్స్ అస్సలు పనికిరావు. ఈ ఇండికేటర్స్ కదా, ఏ స్ట్రాటజీ కూడా పనికిరాదు. క్లియర్ గా అర్థం చేసుకోండి. ఇది వచ్చేసి కన్సాలిడేషన్. ఇలాంటి సిచ్యువేషన్ లో మనం అసలు ట్రేడ్ చేయకూడదు. మనం ట్రేడ్స్ తీసుకున్నా గానీ విత్ ఇన్ మినిట్స్ లో మన స్టాప్ హంట్ అయిపోతుంది. సో ఇది ట్రేడ్స్ తీసుకోకూడదు. మనం తీసుకోవాల్సింది ఇలాంటి సిచ్యువేషన్ లోని అండ్ ఇలాంటి సిచ్యువేషన్. దిస్ ఈస్ అన్ అప్ ట్రెండ్ అండ్ దిస్ ఈస్ అ డౌన్ ట్రెండ్ అండ్ దిస్ ఈస్ అ కన్సాలిడేషన్. నో యూస్ ఫర్ ఎనీథింగ్. ఇండికేటర్స్ మీరు ఎలా సెట్టింగ్స్ చేసుకోవాలో చూపిస్తారండి. గో టు ద ఇండికేటర్ సెక్షన్ అండ్ టైప్ ఇన్ సర్చ్ బార్ VWAP అని సెర్చ్ చేయగానే వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అని వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది. సో గో టు ద సెట్టింగ్స్ అండ్ చేంజ్ ద సెట్టింగ్స్. ఈ 3 ని అన్చెక్ చేసేయండి. మనకు కావాల్సింది ఒక్కటే అండ్ దానికి కావాలంటే థిక్నెస్ కూడా పెంచుకోవచ్చు. సో అన్ని సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత ఇలా కనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి 3 మూవింగ్ యావరేజెస్. సో 3 ఏమని సెర్చ్ చేయగానే 3 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ అని వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గో టు ద సెట్టింగ్స్ అండ్ ఈ లాంగ్ EMA అనేది అన్చెక్ చేసేయండి. మనకు కావాల్సింది ఈ 2 లైన్స్ అండ్ ఈ 2 లైన్స్ ని మనం సెట్టింగ్స్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి 20 అండ్ సెకండ్ వచ్చేసి 50. ఇది క్లోజ్ లోనే ఉండాలా అండ్ స్టైల్ లోకి వెళ్ళి ఫస్ట్ షుడ్ బి గ్రీన్ అండ్ థిక్నెస్ కూడా పెట్టండి. అండ్ సెకండ్ కూడా సేమ్. సెకండ్ ది డోంట్ చేంజ్ కలర్ బట్ చేంజ్ ద థిక్నెస్ అండ్ దట్స్ ఆల్. థర్డ్ వచ్చేసి వాల్యూమ్ ఇండికేటర్. వాల్యూమ్ అని సెర్చ్ చేయగానే ఫస్ట్ వస్తుంది, అదే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, ఆ సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇది చెక్ చేయండి వాల్యూమ్ MA అనేది అండ్ చేంజ్ టు ద కలర్ అండ్ థిక్నెస్ ఆల్సో. అండ్ అంతే, ఇక్కడ మాత్రం ఏం చేంజ్ చేయకండి, కీప్ యాజ్ ఇట్ ఈస్ అండ్ దట్స్ ఆల్. సో ఇక్కడ మనం ట్రేడింగ్ సెటప్ అనేది రెడీ అయిపోయింది. ఐ హావ్ బీన్ యాడ్ 3 ఇండికేటర్స్ ఇన్ మై చార్ట్ అండ్ మై చార్ట్ ఈస్ లుకింగ్ బెటర్ అండ్ నీట్, నాట్ మెస్సీ. సో ఇక్కడ మీరు క్లియర్ గా తెలుసుకోండి ఏంటంటే చార్ట్ అనేది ఎంత క్లీన్ గా పెట్టుకుంటే అంత మీకు మార్కెట్ అనేది ఈజీగా అర్థమైంది. ఇప్పుడు మీరు అన్ని ఇండికేటర్స్ అన్ని యాడ్ చేసుకున్నారు, సెట్టింగ్స్ ఏంటో చూస్తున్నారు. ఇప్పుడు మనం ట్రేడ్ ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ ట్రేడ్ ఈస్ 100% వర్త్ ఆర్ నాట్ అనేది ఎలా తెలుసుకోవాలి 3 స్టెప్ లో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి
VWAP ఇండికేటర్. మనం 50 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి వెళ్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం గ్రాఫ్ అప్ ఉందా డౌన్ ఉందని చూసుకోవాలి. VWAP ఇండికేటర్ పైన ఆర్ కింద. సో ప్రెసెంట్ వచ్చేసి కింద ఉంది కాబట్టి మనం సెల్ సెట్ చూడాలి. సో ఇప్పుడు వచ్చేసి సెకండ్ స్టెప్. ఇప్పుడు మనం 5 మినిట్స్ లోకి వెళ్ళి 3MI ని ఆన్ చేయాలా. ఆన్ చేసిన తర్వాత మనం క్రాస్ ఓవర్ కోసం వెయిట్ చేయాలి. ఒకవేళ గ్రీన్ లైన్ అప్ సైడ్ క్రాస్ ఉంది అనుకోండి మనం బై సైడ్ చూడాలి. ఒకవేళ గ్రీన్ లైన్ డౌన్ సైడ్ క్రాస్ ఉంది అనుకోండి మనం సెల్ వైపు చూడాలి. సో ప్రెసెంట్ వచ్చేసి మనకి సెల్ వైపు మనకి అది క్రాస్ ఓవర్ ఇచ్చింది. సో స్టెప్ 2 కంప్లీటెడ్. అండ్ థర్డ్ స్టెప్ ఏంటంటే మనం వాల్యూమ్ ఇండికేటర్ ని ఆన్ చేయాలి. వాల్యూమ్ ఇండికేటర్ ఆన్ చేసిన తర్వాత కరెక్ట్ గా మనం ఆ క్రాస్ ఓవర్ వచ్చిన చోటే మనం ఈ వాల్యూమ్ ఎంత ఉందని చెక్ చేయండి. వాల్యూమ్ ఇండికేటర్ వాల్యూమ్ ఎక్కువ చూపించిందంటే ఈ లైన్ క్రాస్ అవ్వాలి. ఈ లైన్ క్రాస్ అయింది అనుకోండి అంటే అప్పుడు 100% షో ట్రేడ్. సో ఈ 3 స్టెప్స్ అయిన తర్వాత మీరు ఎంట్రీ ఇవ్వాలి. అది ఎంట్రీ ఎలా ఇవ్వాలో చూపిస్తాను. ఫస్ట్ నేను 2 థింగ్స్ చెక్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ గ్రాఫ్ అనేది ఈ VWAP ఇండికేటర్ దగ్గరకైనా ఉండాలి. అండ్ సెకండ్ థింగ్ ఈ 3EMI లైన్ దగ్గరకైనా ఉండాలి. సో ఈ రెండిటల్లో ఏదైనా ఒకటి ఉంటే అప్పుడు నేను ఎంట్రీ ఇస్తాను. సో ఈ 3MI లైన్స్ దగ్గర అది క్లోజ్ వచ్చింది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎంట్రీ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ఎంట్రీ. అండ్ స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలంటే క్రాస్ ఓవర్ ఏంటది కదా అక్కడే పెట్టుకోవాలి. క్రాస్ ఓవర్ కూడా లేదంటే కొంచెం సేఫ్ ఉండాలంటే కొంచెం పైన. అండ్ రిస్క్ రేషియో వచ్చేసి 2 రేషియో ఆర్ 3 రేషియో. ఎవరికైనా కానీ 2 రేషియో అనేది చాలా బెస్ట్. ఎందుకంటే అది త్వరగా అయిపోతుంది అండ్ మనకి సేఫ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ 2 రేషియో అండ్ 3 రేషియో పెడదాం. సో 3 రేషియో అనేది ఈజీగా కంప్లీట్ చేసేసింది. సో మీరు ఇలా ట్రేడ్స్ తీసుకోవాలి ఇండికేటర్స్ యూస్ చేసి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండర్స్టాండబుల్. మీరు అవన్నీ క్లియర్ గా నేను చేసినట్టు సెట్టింగ్స్ స్టెప్ బై స్టెప్ చేసుకొని ఆ ఇండికేటర్ స్ట్రాటజీతో డెమో ట్రేడింగ్ చేయండి. అండ్ 100 టైమ్స్ ఆ ఇండికేటర్ ని యూస్ చేసి మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. ఆ బ్యాక్ టెస్ట్ లో మినిమం 70% కన్నా అబోవ్ వస్తాయి విన్ రేషియో. అప్పుడు మీరు రియల్ ట్రేడింగ్ లో ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో చాలా ఈజీ అండ్ ఈజీ అండర్స్టాండబుల్. మిస్టేక్ ఏం చేయకుండా నేను చేసిన విధంగా సెట్టింగ్స్ చేసుకోండి. అది ఇవాళ వీడియో. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. వెయిట్ నా స్ట్రాటజీ ఏంటో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. సో టిల్ దెన్